ఐ లవ్ యూ ఒకరిపై ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేందుకు ఎంతో మంది తరచుగా విరివిగా వాడే పదం ఇది. అది ఓ ప్రేమికుడు తాను ప్రేమించే ప్రియురాలికి చెప్పొచ్చు, ప్రియునికి ప్రేయసి చెప్పొచ్చు, ఓ తండ్రి తన కూతురికి చెప్పొచ్చు, ఒక కూతురు తన తల్లికో తండ్రికో చెప్పి తన ప్రేమను వ్యక్తపరచొచ్చు. తోబుట్టువులు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే తమ ప్రేమను, అభిమానం, ఆప్యాయతను ఐ లవ్ యూ అనే 3 పదాలతో తెలుపుతూ ఉంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఇలా ఐ లవ్ యూ చెప్పి న్యాయస్థానం ముందు దోషిగా మిగిలాడు. 3 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆ యువకుని విషయంలో బాంబే హైకోర్టు తాజాగా సంచలనమైన తీర్పును వెలువరించింది. ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదు. ఆ మాటలతో పాటు స్పష్టంగా లైంగిక ఉద్దేశాన్ని చూపించే పనులు కూడా ఉంటేనే అది వేధింపు అవుతుందని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను వేధించిన కేసులో ఓ యువకుడికి నాగ్పూర్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే ఈ తీర్పు ఇవ్వటంతో 3 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న యువకుడు ఇప్పుడు నిర్దోషిగా విడుదలయ్యాడు. 2015 అక్టోబర్ 23న నాగ్పూర్లోని కాఫా గ్రామంలో 17 ఏళ్ల వయసున్న ఒక బాలిక ఆమె తన బంధువుతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బల్యా అనే యువకుడు బైక్ మీదొచ్చి అమ్మాయిని అడ్డగించాడు. ఆమె కుడి చేయి పట్టుకుని పేరు చెప్పమని అడిగాడు. వెంటనే ఐ లవ్ యూ అని చెప్పేశాడు. రోడ్డు మీద జరిగిన ఈ విషయాన్ని అమ్మాయి తన తండ్రికి చెప్పడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపైన లైంగిక వేధింపులు, వెంటపడటం వంటి ఆరోపణలతో పాటు అమ్మాయి మైనర్ కూడా కావటంతో పోలీసులు పోక్సోతో పాటు పలు కీలక కేసులు నమోదు చేశారు. 2017లో నాగ్పూర్ కోర్టు అతనికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. నాగ్పూర్ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ యువకుడు హైకోర్టుకు వెళ్లాడు. తన కుమారునికి లైంగికంగా వేధించాలన్న ఉద్దేశం లేదని, వెంట కూడా పడలేదని, లైంగిక దాడికి అవసరమైన విధంగా ప్రైవేటు భాగాలను తాకలేదని అతని తల్లిదండ్రులు వాదించారు. బాలిక వయస్సు గురించి ఆధారాలు సరైనవే అయినప్పటికీ ఆరోపణలు చేసినట్టుగా లైంగిక వేధింపులకు పాల్పడాలని యువకునికి పర్సనల్ ఇంటెన్షన్ ఉందని ఎక్కడా రుజువు కాలేదని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. యువకుడికి లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే అసలు ఉద్దేశం ఉందని చూపించే ఒక్క ఆధారం కూడా లేదు. అతని చూపులు లేదా బాడీ లాంగ్వేజ్లో కూడా అలాంటి ఇండికేషన్స్ లేవు. పైగా ఐ లవ్ యూ అనే మాట ఒక్కసారి మాత్రమే చెప్పాడు, పదే పదే కూడా చెప్పలేదు. ఐ లవ్ యూ అనే పదం దానంతట అదే లైంగిక చర్యగా మారదు. ఆ లైంగిక సంబంధాన్ని కోరుకుంటున్నట్లు సూచించే ఇతర పరిస్థితులు ఉంటేనే అది అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. వెంట పడటం విషయానికి వస్తే ఈ సంఘటన ఒక్కసారి మాత్రమే జరిగిందని, పదే పదే వెంటపడడం లేదా మాట్లాడేందుకు ప్రయత్నించడం కూడా జరగలేదని హైకోర్టు చెప్పుకొచ్చింది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత యువకునికి లైంగిక ఉద్దేశం లేదని హైకోర్టు నిర్ధారించింది. దీంతో యువకుడికి నాగ్పూర్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో 3 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ యువకునికి మొత్తానికి విడుదల లభించింది.